Daily. Taste the Daily. అప్డేట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక పనిలో పడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఎన్నుకున్నారు. మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటించారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగా ఫోకస్ చేశాయి. ఈసారి జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక పనిలో పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే కేసీఆర్ క్యాండిడేట్ గా ఇక్కడ గోపీనాథ్ సత్యమణి సునీత గోపీనాథ్ ని పేరు అఫీషియల్ గా ప్రకటించారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే కేటాయిస్తారు అన్నటువంటి చర్చ చాలా కాలంగా ఉన్న నేపథ్యం మనం చూసాం. అయితే ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని కానీ లేదంటే వాళ్ళ భార్యని కానీ అదే సమయంలో వాళ్ళ బ్రదర్ పేరు కూడా బయటికి స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్ వాళ్ళ బ్రదర్ కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అదే సమయంలో 2-3 సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేయించింది. అన్ని సర్వేల్లో కూడా భార్య సునీత గోపీనాథ్ అయితేనే సరైనటువంటి అభ్యర్థి అని కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసింది. అందుకనే ఆ సర్వే 2-3 సార్లు చేసినటువంటి సర్వే కావచ్చు. అదే కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కూడా గట్టి పోటీ సునీతనే ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గమనించింది. అందుకనే కేసీఆర్ అభ్యర్థిని వాళ్ళ భార్య పేరుని ప్రకటించడం జరిగింది. మొత్తానికి 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం మనం చూసింది. కిడ్నీ సంబంధించిన సమస్యతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా ఆయన్ని గమనించాయి. ఈ మధ్య కాలంలోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎలక్షన్ రూల్ ప్రకారం 6 నెలల లోపు ఉప ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొక 2 months లో పట్టే ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు మేబీ November 1st week ఆర్ నవంబర్ ఎండింగ్ లో ఉంటాయనేటువంటి సమాచారం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అది 2-3 పేర్లు వినపడుతున్న నేపథ్యంలో ఏ పేరైనా కూడా కాంగ్రెస్ లో ఎవరు పోటీ చేసినా, అజరుద్దీన్ చేసినా, నవీన్ యాదవ్ చేసినా, లేదా మరొకరు అంజన్ కుమార్ యాదవ్ పేరు వినబడుతుంది. ఇట్లా చాలా మంది పేర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వినబడుతున్నప్పటికీ కూడా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి సునీత గోపీనాథ్ పేరైతేనే గట్టి అభ్యర్థి అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అందుకని కేసీఆర్ అన్ని ఆలోచించిన తర్వాత ఈ పేరు ప్రకటిస్తున్నాం. నరేందర్, ఇప్పుడు మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎంతవరకు సానుకూలంగా మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు ఒకసారి టీడీపీ అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదటి అటెంప్ట్ లోనే ఆయన గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాని తర్వాత ఆయన పార్టీ మారడం, దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా మనం చూసాం 2018లో కానీ అది 23లో 2 పర్యాలు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 3 సార్లు గెలిచినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సౌమ్యుడిగా అందరినీ కలుపుకోపోయేటువంటి వ్యక్తిగా కూడా పేరుంది గోపీనాథ్. కనుక ఆయన చనిపోయినటువంటి బాధను దిగమింగుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కూతుర్లు కానీ అదేవిధంగా వాళ్ళ భార్య కూడా ఈ మధ్య కాలంలో డివిజన్స్ వారిగా దాదాపు అక్కడ ఉన్నటువంటి రేవంత్ గారు కావచ్చు, బోరబండ కావచ్చు, చాలా మాస్ కాలనీస్ ఉంటాయి. యుద్ధం కూడా ఇట్లా అన్ని కాలనీలు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ తండ్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్తూ వాళ్ళు ప్రచారం కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది
అటు బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది, అది కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తేజెక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ పేరు సునీత అంటే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఖరారు కాకముందుకే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మరింత ఆలస్యం అయితే కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్ కూడా ఆమెను తీసుకొచ్చి ఆమె ముందు కేటీఆర్ గానీ హరీష్ రావు గారు వీళ్ళందరూ వివిధ డివిజన్ల వారీగా కూడా సమీక్షలు నిర్వహించారు. బట్ కేటీఆర్ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ రాబోతున్నారు, ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది. నరేందర్, ఇప్పుడు ఈసారి జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెలవాలని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది కదా, మరి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? మాగంటి సునీతకు అపోజిషన్ గా ఎవరిని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు చాలా వడపోతలు పోస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నవీన్ యాదవ్ లాస్ట్ టైం సెకండ్ గోపీనాథ్ గెలిచినప్పటికి కూడా 2023లో, బట్ అపోజిట్ నవీన్ యాదవ్ కు ఎక్కువ వచ్చాయి ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికి కూడా. బట్ అలాంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ పెడితే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు పక్క దరికారా తెలవాల్సిన అవసరం ఉంది. అర్జున్ కుమార్ యాదవ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు, మరొక మహిళ పేరు కూడా వినబడుతుంది. ఇట్లా పలువురు పేర్లు వినబడుతున్న నేపథ్యంలో ఒక కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కి వెళ్ళాడు ఎంఎన్ రెడ్డి అని. ఇట్లా పలువురు పేర్లు వినబడుతున్నాయి. ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఇలా మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రేవంత్ నగర్ కావచ్చు, యూసఫ్ గూడ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో దాదాపు 13% నుంచి 15% దాకా అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది మైనార్టీ, దాదాపు 20% దాకా. ఆ 20% ఓట్లు ఎటువైపు మళ్తాయని ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మైనార్టీకి వాళ్ళు గాలి వేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఎంఐఎం సపోర్ట్ తీసుకోండి. బట్ అంతిమంగా చాలా తెగఫోన్ జరిగే అవకాశం అయితే ఉంది. మరొక 2 నెలల లోపలే జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మాత్రం ఇప్పటికే శంకుస్థాపన చేస్తుంది. పలువురు మంత్రులు ఇప్పటికే వివేక్ కానీ, అదేవిధంగా అబ్దుల్ లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది అక్కడికి ఇప్పటికే వస్తున్నారు. చాలా మంది పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ సీతక్క కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఒక్కొక్క డివిజన్ కి దాదాపు 10 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మరొక వ్యూహంతో ముందుకుంటుంది. ఇతర వరకు ఎవరైతే గెలిస్తే వారికి మంత్రి పదవి రాబోతుంది అనే ఇండికేషన్ ని దిగ్గీస్ ప్రజలకు ప్రయత్నం చేస్తున్నారు. కనుక చూడాలి, ఒకవేళ నిజంగానే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మరి మాట తీసుకుంటుందనే తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఎవరు ఏ అభ్యర్థి నిలబెడతారు కాంగ్రెస్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. కానీ కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా కూడా బీఆర్ఎస్ నుంచి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అక్కడ గోపీనాథ్ చేసినటువంటి సేవలు కావచ్చు, సౌమ్యుడిగా ఆయనకున్నటువంటి పేరు నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసాం కంటోన్మెంట్ లో కూడా ఆయన చనిపోయిన నేపథ్యంలో వెంటనే వాళ్ళ కూతుర్ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది స్థానికంగా. కనుక ఇప్పుడు కూడా అలాంటి వర్కౌట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అని భావిస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా సీరియస్ ఫైట్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.